హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు ఒక ఏమంటారు, మనం ఎక్కువ తినని కర్రీ, దాన్ని ఎక్కువసార్లు తినాలంటే ఏం చేయాలి? అరే, హెల్త్కి ఇంత మంచి కర్రీ ఎందుకు మనం ఎక్కువసార్లు తినలేకపోతున్నాం? ఇవన్నీ అనుకుంటే కనుక మీరు ఈరోజు ఈ బీరకాయ నువ్వుల కారంతో చేసేది చూడాల్సిందే. స్టార్టింగే దన స్టార్ట్ చేద్దాం. చూడండి, మర్చిపోయినా, సారీ. ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక్కసారి. ధనియాలు, నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్, ఆవాలు. సో చలో ఆయిల్ వేసేస్తున్నాను ఫస్ట్. దీన్ని 2 స్టెప్స్ కింద ముందుకు తీసుకెళ్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి రెసిపీ. నిజంగా ఆయిల్ కొంచెం సగం తీసుకున్నాను. 1.5 3 టీ స్పూన్స్ ఇక్కడ తీసుకున్నాను, అంటే 1 టేబుల్ స్పూన్ ఇక్కడ తీసుకున్నాను. ఇది మొత్తం కర్రీ హై ఫ్లేమ్ మీదనే చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ బీరకాయ. అండ్ బీరకాయ ఇలాగా పెద్ద ముక్కలు కట్ చేయండి. తొక్క ఎప్పుడు కూడా మొత్తం తీయకండి, ఓన్లీ మనకి కొంచెం ఉబ్బిన కణుపు సైడ్ ఉంటుంది కదా, అది మాత్రమే గీరేస్తే సరిపోతుంది. దీంట్లో ఏం చేసేది లేదు మనము. నేను డైరెక్ట్ బీరకాయలు వేసేస్తున్నా. కొంచెం ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్ మరీ చెప్తున్నాను. కొన్ని కర్రీస్ అండి ఎట్లా ఉంటుందంటే హై ఫ్లేమ్ని బట్టి అని చెప్తుంటాను కదా. బీరకాయ ఇది నాకు మగ్గటంతో పాటు వేగాలి ఫస్ట్ థింగ్. 2, అది ఉడకాలి, కానీ దాని సైజ్ మరీ తగ్గొద్దు, ఇట్లా అట్రాక్టివ్గానే ఉండాలి. అందుకోసం నేను హై ఫ్లేమ్ అని చెప్తున్నాను. ఇది ఉడికినాక మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఆ మాట అన్నాను అనేది ఫస్ట్ థింగ్. రెండోది బీరకాయ అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉప్పు కారం పసుపు వేసి మగ్గనిచ్చి చిన్న ముక్కలు కట్ చేసి దాని లుక్ ఇట్ సెల్ఫ్ అదేం కర్రీనో అర్థం కాదు జనాలకి, అంటే ముఖ్యంగా మన పిల్లలకి. అమ్మ ఇదేంటి అంటే ఏదో ఒకటి చెప్పి పని కానిస్తాము, కానీ ఇలా చేసి పెట్టండి అది మాత్రమే కావాలి అని అడిగి మరీ తింటారు. దీన్ని పక్కకు పెట్టి ఇలాగే ఫ్రై చేస్తూ ఉంటానండి. ఈలోపు ఇక్కడ ఇంకొక పని చేస్తాను. నేను సిమ్ చేశాను. ఇదిగోండి, ఇటు సైడు ఇంకొక పెంక పెట్టేసిన. దీంట్లోకి మనకు కావాల్సినవి వేద్దాం. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ మీద వేగుతుంది, ఏం చేయట్లేదని నేను. ఇదిగోండి, 1 2 3 టీ స్పూన్ల ధనియాలు, 1 2 3 4 టీ స్పూన్ల నువ్వులు, 1.5 టీ స్పూన్ జీలకర్ర. ఇది మాడకుండా అటు ఇటు మార్చుకుంటూ ఉండండి, అంతే. పక్కన పెట్టుకోండి, దీన్ని తిరిగేయండి. ఉప్పు వేయట్లేనప్పుడే దీన్ని ఉడకనియ్య, బొమ్మాలి వదలా. ఇది నాకు వేగాలి. ఇది మాత్రం సిమ్లోనే ఫ్రై చేయండి. ఆల్రెడీ మా ఇంట్లో ధనియాలు నువ్వులు వేయించి ఉంటాయి, అయినా కానీ లైట్గా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని చేస్తా. మిరియాలు ఎప్పుడు వేసుకోవాలండి మనకి? దీంట్లో మామూలుగా అయితే మిరియాలు వేసుకోవచ్చు. ఘాటు కావాలి, కలర్ వద్దు అనుకున్నప్పుడు మిరియాలు వాడాలండి, టేస్ట్ కోసం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎర్రగా కనిపించాలి అనుకున్నప్పుడు ఎర్రకారమే బెస్ట్. పచ్చిమిరపకాయలు కానీ మిరియాలు కానీ అవసరం లేదు అప్పుడు. పేస్ట్లో డైరెక్ట్ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కొంచెం ఎక్కువ పసుపు, 1 1.5 కంటే కొంచెం ఎక్కువ, 1/3/4 ఒకటి చేసి 3 మళ్ళీ 3 వంతులు వేయండి. 1/2 టీ స్పూన్ తగ్గించండి 2 టీ స్పూన్స్కి. ఉప్పు 1 2 3 టీ స్పూన్ల కారం. ఇదంతా వేసి గ్రైండ్ చేయండి. లాస్ట్లో వెల్లుల్లిపాయ వేద్దాం. ఇదిగోండి, మన బీరకాయ ఇలా వచ్చింది, ఇలా ఫ్రై అవుతుంది. అవుతూ ఉండనియండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. ఇది మొత్తం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు ఈ వెల్లుల్లి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత అంటేనండి, దాదాపు 1.5 ఉల్లిపాయ ఫ్రై చేస్తే ఈ కొంచెం అవుతుందండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ వెల్లుల్లి లాస్ట్కి వేయండి. ముందులో ఇది పౌడర్ కొట్టండి, ఓకేనా? మొత్తం కలిపి ఒక పౌడర్ తీసుకొని వద్దాం. అది వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేస్తూనే ఉందాం, వితౌట్ ఉప్పు కారం పసుపు, నథింగ్, జస్ట్ బీరకాయ. చూడటానికి ఎంత బాగుందో కదా. ఇది అసలు రైస్లో ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్. పుల్కా కానీ చపాతీ కానీ పూరి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి. ఇంకా నీళ్ళు బయటికి రావు అంటే వాటర్ ఇవాపరేట్ అయిపోయింది అన్న తర్వాత అదే హై ఫ్లేమ్ మీద మూత పెట్టేస్తున్నా. ఒక్క 4 to 5 minutes అండి, మంచిగా బీరకాయ ఉడకాలి. అంటే ఇక్కడికి హాఫ్ బాయిల్ అయింది, కావాలంటే ఒత్తి చూడండి, ఇట్లాగా హాఫ్ బాయిల్ అయిందండి. ఈ టైంలో
నేను దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఇందాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. అంటే టోటల్ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. సిమ్ చేసేసాను. ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, కొద్దిగా కరివేపాకు అండ్ దిస్ నువ్వుల కారం. నువ్వులు, ధనియాలు అన్నీ వేసిన మనం దంచుకొచ్చిన కారం. దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ని ఎవ్వరు గుర్తుపట్టలేరండి, కాబట్టి మీరు కూడా సీక్రెట్గా ఉంచండి. ఒక 100 to 120 ml వాటర్. ఈ గ్రేవీ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు బీరకాయలను ఉడకబెట్టండి. మస్తు ఉంటుంది అసలు. హాఫ్ ఏమో విడిగా బాయిల్ అయింది, ఇప్పుడు దీంతో బాయిల్ అవుతుంది. ఇందులో అన్నీ పడ్డట్టే ఆల్మోస్ట్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు దాకా హైలో పెట్టరేగిపోయింది కదా, ఇప్పుడు సిమ్లో మంచిగా ఉడుకుతుంది కుందనంగా. అంతేనండి, ఒక 5 to 6 minutes సిమ్లో బీరకాయ ముక్క ఇట్లా మెత్తబడేదాకా ఉడకనియండి. ఇంకొక 5 minutes ఉడకాలి. దింపుతామనగా ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక 4 ఇట్లాగా పొడుగ్గా కట్ చేసేసేది. మళ్ళీ మూత పెట్టేసినాం. ఇదిగోండి ఆయిల్ చూసారు ఎట్లా పైకి వస్తుందో. బీరకాయ కూడా పర్ఫెక్ట్ ఉడికిపోయింది. అండ్ ఇది ఒక ఫ్రై టైప్లో మంచిగా రెడీ అయింది. అసలు ఇది ఎంత అన్నం కలుస్తుందో అంత అన్నం కలుస్తుంది, ఎంత టేస్టీగా ఉండాలో అంత టేస్టీగా ఉంటుంది. కారం మాత్రం మీ ఇంట్లో మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను మూత పెడుతున్నా, కట్టేస్తున్నా. ఈ వేడి చల్లారేంత వరకు ఉండనివ్వండి. కొత్తిమీర కూడా వేసేస్తా. కట్టేసినాక మూత పెట్టేసిన. ఈ వేడి చల్లారేంత వరకు అలాగే ఉండనివ్వండి. అసలు అన్నంలో కలిపి తింటే ఉంటుందండి నిజంగా ఈ కర్రీ. మీరు చూసి తీరాలంతే, మీరు తిని తీరాలి. సారీ, చూసారు కదా. చెయ్యండి, తినండి. ఎటొచ్చి నాకు బీరకాయ కూర మీరు చెప్పినట్టు చేశాను శైలక్క, అద్భుతంగా ఉంది, లేదంటే అస్సలు బాగాలేదని చెప్పి ఏదో ఒకటి నాకు మెసేజ్ చేయండి, సరేనా? ఉండనా మరి. ఇది మొత్తం అన్నంలో వేసి తినడానికి మా దగ్గర ఇక్కడ టీం చాలామంది రెడీగా ఉన్నారు. చలో నేను ఇంకా బై బై, సీ యూ. ఉప్పు చూడండి ఒక్కసారి, మీరే చూడండి చేసినాక ఇంట్లో. ఉంటాను. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్.